BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఎండలు దంచు కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బయటకు వెళ్తే గొడుగులు తప్పనిసరయ్యాయి. ఇంట్లో ఉంటే ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్ ముఖ్యమయ్యాయి. ఫలితంగా కరెంటు బిల్లు కూడా ఉష్ణోగ్రతల మాదిరిగానే రికార్డు స్థాయిలో వస్తోంది. వందల్లో వచ్చే బిల్లు కాస్త వేలు దాటుతుంది. ఏసీలైతే ప్రతి ఇంట్లో ఉండవు, కానీ ఫ్రిడ్జ్ అయితే దాదాపు చాలా ఇళ్లలో ఉంటుంది. మరి ఫ్రిడ్జ్ వల్ల కరెంటు బిల్ తగ్గించుకోవడం ఎలా? వందల్లో వచ్చే బిల్లు వేలకు దాటకుండా చూసుకునేది ఎలా? ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటేనే సమ్మర్ అంతో ఇంతో కూల్గా అనిపిస్తుంది. బయట నుంచి రాగానే కూల్ వాటర్ తాగితే హమ్మయ్య అనే ఫీలింగ్ వస్తుంది. ఫ్రిడ్జ్ అంతా వాటర్ బాటిళ్లతో, జ్యూస్లతో, మామిడి పళ్లతో నింపేస్తాం. ఆహారం పాడవకుండా 24 గంటలు ఆన్ చేసి ఉంచుతాం. ఫలితంగా కరెంట్ బిల్ పేలిపోతుంది. అయితే ఫ్రిడ్జ్ వల్ల కరెంటు బిల్ తగ్గాలి అంటే కొన్ని చిట్టి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముందుగా ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ పెడుతున్నారో గమనించండి. ఫ్రిడ్జ్ను ఎప్పుడూ కూడా సూర్యరశ్మి వచ్చే ప్రదేశంలో అస్సలు పెట్టకూడదు. అలాగే ఓవెన్, మైక్రోవేవ్, గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్ దగ్గర కూడా ఫ్రిడ్జ్ను పెట్టకూడదు. ఈ ప్రదేశాల్లో ఫ్రిడ్జ్ను పెడితే ఫ్రిడ్జ్ త్వరగా వేడికి కంప్రెషర్ చల్లబరచడానికి ఎక్కువ పవర్ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా కరెంటు బిల్ షాక్ ఇస్తుంది. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలా మంది ఇళ్లలో ఫ్రిడ్జ్ వాటర్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఫ్రిడ్జ్ ని వాటర్ బాటిల్స్ తో నింపేస్తారు. ఇలా మోతాదుకు మించి వాటర్ బాటిల్స్ కానీ ఆహారం కానీ పెడితే చల్లని గాలి ప్రసరణ ఆగిపోతుంది. ఫ్రిడ్జ్ చల్లబడడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల ఎక్కువ సమయం, ఎక్కువ పవర్ ఖర్చు అవుతాయి. దీని ప్రభావం కరెంటు బిల్లుపై పడుతుంది. అంతేకాదు, ఫ్రిడ్జ్ లో అప్పుడే కాచిన పాలు, ఇతర ఆహార పదార్థాలు కూడా పెట్టకూడదు. అవి కాస్త చల్లారిన తర్వాతే పెట్టాలి. లేదంటే వేడి వల్ల ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల ఫ్రిడ్జ్ కంప్రెసర్ పై ఎక్కువ లోడ్ పడుతుంది. అంతేకాదు, రిఫ్రిజిరేటర్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. నెలలో కనీసం 2 సార్లు అయినా శుభ్రం చేయాలి. అందుకు సంబంధించిన స్ప్రేలు కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఫ్రిడ్జ్ లోని కాయిల్స్ ఫ్రిడ్జ్ ను చల్లపరచడానికి ఉపయోగపడతాయి. ఆ కాయిల్స్ పై ఎక్కువగా దుమ్ము పేరుకుపోతుంది. సో అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయించడం ఉత్తమం. ఇక ఫ్రిడ్జ్ లో కూలింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా కూలింగ్ ఉంచకపోవడమే బెటర్. ఎక్కువ కూలింగ్ ఉంచితే కంప్రెసర్ పై ప్రెషర్ పడుతుంది. ఫలితంగా ఎక్కువ పవర్ కన్స్యూమ్ చేస్తుంది. సో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే కరెంట్ బిల్లును కాస్త అదుపులో పెట్టొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.